హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే గుడ్ నైట్ సినిమా స్టోరీ గురించి. ఈ గుడ్ నైట్ సినిమా స్టోరీ ఎలాగుందంటే, హీరోకి గురకల ప్రాబ్లము, హీరోయిన్ వచ్చేసి అన్లక్కీగా ఉంటారనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారనేదే సినిమా స్టోరీ. సో దీంట్లో హీరోకి ఎప్పుడు చూసినా గురకలు వస్తుంటాయి. అంటే నిద్రపోతే చాలు ఇమీడియట్గా గురకలు వస్తాయి. దానివల్ల పక్కన ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో అలాగే ఇతను ఏం చేస్తాడు, ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఆ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ప్రేమించినప్పుడు రోజు ఆ క్యాబ్లో ఆ అమ్మాయితో పాటే వెళ్తుంటాడు. పక్కన ఒకసారి ఆయనకి నిద్ర వచ్చినప్పుడు సడన్గా గురకలు వస్తాయి. ఆ గురకలు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇంక ప్రపోజ్ చేయాలని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, 10 మినిట్స్ నీతో ట్రావెల్ చేయలేకపోతున్నా, ఇంకా లైఫ్ లాంగ్ నీతో ఎలా ట్రావెల్ చేయను. సో అందుకే నేను నీ లవ్‌ని యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్తుందనమాట. సో ఇంకా దాంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలా ఏంటి అని అర్థం కాదు. సో వాళ్ళ అక్క మొగుడు అంటే వాళ్ళ బావ ఒక పంప్ సెట్ రిపేరీ చేస్తుంటాడు. అంటే అక్వాగార్డ్ కానీ ఏదైనా తీసుకుంటే అక్కడ వెళ్ళి సర్వీసింగ్ చేస్తుంటాడు. అక్కడ ఒకరింట్లో వెళితే ఇంకో హీరోయిన్ పరిచయం అవుతుంది. పరిచయం అయినప్పుడు ఆ హీరోయిన్ వీళ్ళు ఇద్దరు ప్రేమిస్తారనమాట. ప్రేమించినప్పుడు తనకి తన ముందుగానే తన అమ్మ చనిపోయింది, మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోయినాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు అద్దెకు వాళ్ళ ఓనర్ కొడుకు కూడా చనిపోయినాడు. నాది అన్‌లక్కీ ప్రాబ్లము. దయచేసి ఈ లవ్ వద్దు అని హీరోతో చెప్తుందనమాట. బట్ అయితే ఇతను వినడు. అదేం లేదు, మనము లవ్ చేసి ప్రేమించుకుంటామని అనుకుంటారు. ప్రేమించినాక ఏమైతుంది, సడన్‌గా వీళ్ళు పడుకునే టైంలో తనకి గురకలు ఎక్కువ రావడం వల్ల తనకి నిద్ర సరిగ్గా రాదు. బట్ ఇది తను హీరోతో చెప్పడం ఆపేస్తుందనమాట. బట్ ఒకసారి సీరియస్‌గా ఇదైనప్పుడు డాక్టర్ చెప్తారు, లేదు తన మ నిద్ర చేయడం లేదని. అప్పుడు అర్థమైతుంది, నా వల్ల ఈ ప్రాబ్లమ్ ఉందా తనకి అని. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, తనకి దూరంగానే పడుకోవాలని ట్రై చేస్తాడు, పడుకుంటాడనమాట. హీరోయిన్ కూడా మూసి పెడుతుందనమాట. తనకి నిద్ర బాగొస్తుందని చెప్తుంది. బట్ అతనికి కోపం వస్తుందనమాట. కోపం వచ్చినప్పుడు ఇంక సడన్‌గా సెపరేట్ రూమ్‌లో పడుకోవడానికి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు ఒకప్పుడు ఏమైతుంది, తను ఇంకా గొరకలు తగ్గడానికి ఏమేం చేయాలనేది మొత్తం యూట్యూబ్, గూగుల్‌లో అంతా సెర్చ్ చేసి అది ఎక్సర్సైజ్ చేయడము, మళ్ళీ దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. మళ్ళీ డాక్టర్ దగ్గర కూడా కన్సల్ట్ అవుతారు. డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు కూడా ఇది 90% ఛాన్సెస్ అయితే చాలా రేర్ కేసెస్ అండి. ఇది తగ్గదు. సో ఓన్లీ 10 మేము ట్రై చేస్తామని డాక్టర్ చెప్తారనమాట. సో దాని తగ్గట్టుకి ఇంక ట్రీట్మెంట్‌కి రెడీ అయిపోతారు. రెడీ అయినప్పుడు ఈమెకు ముందుగానే ఒక బ్యాడ్ లక్ అనే ఒక ఫీలింగ్ ఉంటుందనమాట. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకి శ్రీమంతం చేస్తుంటారు. ఆ టైంలో ఈమె వెళ్తుంది. వెళ్ళినాక శ్రీమంతమైనాక సడన్‌గా వాళ్ళ అక్కకి అబార్షన్ అయిపోతుంది. అప్పుడు అయిపోయినప్పుడు ఎవరిదో కళ్ళు నా కూతురు పైన పడిందని హీరో వాళ్ళ అమ్మ అనడం వల్ల ఈమె ఇంకా కొంచెం ఇంకా కొంచెం డిప్రెస్‌లోకి వెళ్ళిపోతావు, నాది ప్రాబ్లమ్. అప్పుడు వేరే అవ్వాలని వీళ్ళు ట్రై చేస్తారు. వేరే అవుతారు. వేరే అయినాక ఇంక దుబాయ్‌లో ఆఫర్ దొరుకుతుంది. ఇంక వెళ్ళాలని ట్రై చేసేటప్పుడు దుబాయ్‌లో ఆఫర్ వస్తుందనమాట. ఇంక దుబాయ్ వెళ్ళాలని ఆ అమ్మాయి ట్రై చేస్తుంది. బట్ హీరో వాళ్ళ బావ ఏం చెప్తాడంటే, "నువ్వు ఒకసారి వెళ్ళి తనని కలువు. ఎందుకు దూరం అవుతావు? ప్రపంచంలో 100 మంది 100 మాట్లాడతారు. దయచేసి ఏ దానికి ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నాకు కూడా సరే బిడ్డలు పుట్టలేదు అని ఎంతో సరదాగా మాట్లాడుతుండు. బట్ నేనేమి తలచెట్టుకోవద్దు. నువ్వు వెళ్ళు అని మీట్ అవ్వు" అని చెప్తాడు. మీట్ అవ్వని చెప్తాడు. సరే అని ఇంకా ఆ అమ్మాయి మీట్ అవ్వాలని వెళ్తుంటాడు. బట్ ఆ అమ్మాయి కూడా ఇంక దుబాయ్ ఆఫర్ వచ్చిండేది కూడా ఆ అమ్మాయి వదులుకొని కలుసుకుంటారనమాట. సో కలుసుకున్నప్పుడు సినిమా అయితే బాగానే ఉంది. నాకు నచ్చింది. మీరు కూడా ఇది హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా ఉంది. మీకు ఈ స్టార్ మాలో గానీ, మా మూవీస్‌లో గానీ ఈ మూవీ రావచ్చు. ఒకసారి ఈ మూవీని చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ సినిమా స్టోరీని ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.